ప్రపంచ చరిత్రలో నేడు ఒక సువర్ణ అధ్యాయం లిఖించబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచ శాంతి దూతగా అవతరించబోతా ఉన్నారు. భవిష్యత్తులో నోబెల్ శాంతి ప్రైజ్ రాబోతా ఉంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. గడిచిన 2 సంవత్సరాలుగా ఉక్రెయిన్ రష్యా భీకర యుద్ధం చేస్తూ ఉన్నాయి. దాదాపు 2 లక్షల మంది సైనికులు చనిపోయారని తెలుస్తూ ఉంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఎవరూ సాహసం చేయలేదు, చివరికి అమెరికాతో సహా. ఏ దేశం కూడా మధ్యవర్తిత్వం చేయలేదు, కనీసం పుతిన్తో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఐక్యరాజ్య సమితి చెప్పినా కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ వినలేదు. యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకొని రష్యాకి ఆర్థిక అండ అందించింది భారత్. ఇక ఉక్రెయిన్ యుద్ధం ఆపాలని చెప్పేసి ఇప్పటికే పుతిన్తో గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. నేడు ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీతో కూడా చర్చలు జరగబోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోబోతా ఉంది. దీనికి శాంతి దూత ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎవ్వరూ చేయని సాహసం చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ కీవ్లో పర్యటించిన ఏకైక నేత మోదీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి యుద్ధం జరుగుతున్న దేశంలోకి వెళ్ళి పర్యటించడం అంటే సాధారణమైన విషయం కాదు. ఇప్పటికే పుతిన్తో చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశాన్ని మాత్రం ఎక్కడా లీక్ చేయలేదు. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా యుఎన్ఓలో కలిసినప్పుడు మా దేశంలో ఒకసారి పర్యటించాలని కోరినప్పుడు ప్రధానమంత్రి ఓకే చెప్పారు. నిన్న పోలాండ్ వెళ్ళారు. పోలాండ్ నుంచి రైల్లో నేడు ఉక్రెయిన్ కీవ్కి వెళ్ళబోతా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రాబోయే కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్ అధ్యక్షుడితో చర్చలు జరగబోతా ఉన్నారు. చర్చల సారాంశం మాత్రం ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోబోతా ఉంది. అది ఏ క్షణం నుంచి ఆగుతుంది అనే దాని మీద పెద్దగా క్లారిటీ లేకపోయినా కొద్ది రోజుల్లోనే ఈ యుద్ధానికి ముగింపు పడబోతా ఉంది. ఈ విషయాన్ని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు నోబెల్ పీస్ ప్రైజ్ కూడా వస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.